హైదరాబాద్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. క్లబ్ పబ్లలో ఇప్పటికే రద్దీ ఏర్పడింది. డీజే స్టెప్పులు, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో దాదాపు 100కు పైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నగర శివారులో ఇప్పటికే ఈవెంట్స్ మొదలయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాత్రి 1 గంట తర్వాత వేడుకలు వద్దని సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. క్లబ్ పబ్లలో ఇప్పటికే రద్దీ ఏర్పడింది. డీజే స్టెప్పులు, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో దాదాపు 100కు పైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నగర శివారులో ఇప్పటికే ఈవెంట్స్ మొదలయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు. వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాత్రి 1 గంట తర్వాత వేడుకలు వద్దని సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. క్లబ్ పబ్లలో ఇప్పటికే రద్దీ ఏర్పడింది. డీజే స్టెప్పులు, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో దాదాపు 100కు పైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్లు. ముఖ్యంగా నగర శివారులో ఇప్పటికే ఈవెంట్స్ మొదలయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాత్రి 1 గంట తర్వాత వేడుకలు వద్దని సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.